నమస్తే వీత్రి స్వాగతం. లక్ష్య సమాజితం శ్రోతలందరికీ కూడా అభిమానులకు వీత్రి న్యూస్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో గతం నుంచి కూడా 21 రోజుల వరకు ఆగస్టు మొత్తం కూడా మరి వజ్రోత్సవాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో అందరికీ వాక్చాతుర్యం వచ్చింది, స్వతంత్రంగా జీవించే అవసరం వచ్చింది. తెల్లదొరలు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ దోచుకుపోతున్నారు అనుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్న దొరలు కూడా ఫ్రాడ్స్ చేసి కోట్లకు పరిగెత్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది, మరి ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే మౌలిక వసతులు కల్పించాలని, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు ఫ్రాడ్లు జరగకుంటుంటందుకు స్వేచ్ఛగా బతకాలనేటువంటి విషయం అందరికీ తెలిసి అది మర్చిపోయి రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని కొంతమంది అధికారులను కావచ్చు, రాజకీయ నాయకుల అండదండలతో పేటరేగిపోతున్నారు. సో మరి హైదరాబాద్ చుట్టుముట్టుల కొండాపూర్ లాంటి, మాదాపూర్ లాంటి హైదరాబాద్ శివార్ల ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు భూమి ఏకదీరంగా పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ను తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం, మరి ఎఫ్టీఎల్ లాంటి భూములే కాకుండా నాలాలను కూడా కబ్జాలు చేసి ప్రజలను మోసాలకు భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భాలు చూస్తున్నాను. ప్రస్తుతం మరి కొండాపూర్ మండలం, మరి సంగారెడ్డి డిస్టిక్ కిష్టాయగూడెంలో జరిగినటువంటి ఒక వెంచర్ గురించి, మరి అది కూడా చేసినటువంటి సూర్యతేజ ఇన్ఫ్రా వాళ్ళు, అందులో ఉన్నటువంటి టీవీ ప్రసాద్ బాబు గారు కావచ్చు, సూర్య ప్రభాకర్ కావచ్చు, అలాగే చూస్తుంటే గురుచరణ్ కావచ్చు, మరి రామరాజు కావచ్చు, ఎస్పీ బిల్డర్స్ అమరేందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్నదండలు ఉపయోగించుకొని ఒక్కొక్క వెంచర్ను 6 సార్లుగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రజలను భయభ్రాంతుల గురించి అమ్మిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏం చెప్తున్నారో కూడా తెలియనటువంటి అంశం. ఈ యొక్క అంశాన్ని మనతో డిస్కస్ చేయడానికి పి సుధాకర్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి గతంలో కూడా వీళ్ళు చేసినటువంటి వెంచర్కు సాక్షాత్తు మరి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్, మరి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రివర్యులు, మరి ఉద్యమకారులైనటువంటి కేసీఆర్కు దగ్గర అయినటువంటి బంధువు అయినటువంటి తన్నీరు హరీష్ రావు మరి ఆ యొక్క వెంచర్కు ఇనాగ్రేషన్కి వెళ్ళడం కూడా చూసే వాళ్ళందరం విస్మయానికి గురి చేస్తుంది. ఈ యొక్క అంశాన్ని పి సుధాకర్ రెడ్డితో మాట్లాడదాం. నమస్తే అండి. సో గతం నుంచి కూడా మీరు పోరాడుతూనే ఉన్నారు. సో ఎంతోమందిని చూస్తున్నాం. 2008, 2009 నుంచి కూడా ఈ యొక్క వెంచర్ మోసాలు వివిధ పేపర్లో కూడా వస్తూనే ఉంది. సో ప్రజెంట్ 215 వెంచర్లో జరిగినటువంటి మోసాల గురించి ముఖ్యంగా అండి ఇప్పుడు చెప్పారు. గతంలో హరీష్ రావు గారు హరీష్ రావు గారిని కూడా కలవడం జరిగింది. ఆయనకు వినతి పత్రం కూడా మేము ఇవ్వడం జరిగిందండి. ఆయన చాలా మంచిగా చెప్పారు. ప్రతిదానికి రాజకీయంగా మేము క్లాబ్స్ అనేది ప్రతిదానికి షాపులు కానీ దేనికైనా చేస్తాము, మంచి అనేది మేము ముందుకెళ్తాము, చెడు దానిలకు మేము వెళ్ళము. ఎవరైనా మా పేరు ఉపయోగించి మా పార్టీ పేరు కానీ నా పేరు కానీ ఉపయోగిస్తే తక్షణమే చర్యలు తీసుకోండి, పబ్లికే పిఎస్కి తీసుకెళ్ళి అప్పచెప్పండి, అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను, చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. సో 2008 నుంచి జరిగినటువంటిది సాక్షాత్ ఒక మినిస్టర్లో ఉన్నటువంటి వ్యక్తి ఏమాత్రము దాని గురించి తెలుసుకోకుండా వెళ్ళారటవా? లేదు, యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఇంత గతంలో వెంచర్లు వేసినప్పుడు కూడా అగ్రిమెంట్ల మీద చేసుకొని రైతుకు అమౌంట్ ఇచ్చుకుంటా ముందుకు వెళ్ళేటోళ్ళు, ప్రతి ఒక్క రిలేషన్తో. ఓకే, అందరూ అవుట్ రైట్గా కొట్టేటోళ్ళు ఎక్కడో 10%. అందరూ పెట్టుబడి ప్రజల కన్నా నుండి తీసుకొని పెట్టి ముందుకెళ్ళి సంపాదించేటోళ్ళు. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ఇనారేషన్ అప్పుడు 5 ఎకరాల 2 కుంటలు అని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏది ప్రసాద్ బాబు 215 మీద పెట్టి గతంలో చాలా వందల ప్లాట్స్ రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే, వేరే సర్వే నంబర్లు తీసి 215 లెక్కన చూపించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అట్లా అంటే అధికారుల ప్రోత్సాహం ఉందిగా. అధికారులు ప్రోత్సాహం అంటే ఇప్పుడు రిజిస్టర్డ్ ఆఫీస్కి పోతే 215 ఏం సార్ ఇంత చేశారు ఇది అంటే అది ఎంత సర్వే నెంబర్ ఉంది, ఎంత భూమి ఉంది మాకు తెలియదు, ఎంఆర్ఓ ఆఫీస్ పోండి అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకొచ్చినాకనే ఆయన రిజల్ట్ చెప్పగలరు. అప్పట్లో ఇక్కడ కస్టమర్లు తీసుకునే వాళ్ళకు ఏమి తెలియదు, డెవలప్ అయిందా, డాక్యుమెంట్ ఇచ్చింది, ఆ డాక్యుమెంట్ ఏ సర్వే నెంబర్ చేసారు అని ఈ రోజు వరకు ఏ కస్టమర్కి డాక్యుమెంట్స్ గురించి అవగాహన లేదు. ఎంత అఫీషియల్ అయినా కూడా అది చదివే టైం వాళ్ళకి ఉండదు. అదే వచ్చాము తీసుకున్నాము మళ్ళీ రీసేల్ గా అమ్ముకోవచ్చు అని ఉన్నారు కొందరు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఒక శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఒక మల్లయ్య ఇంకో వేరే వాళ్ళు నాకు కాల్ చేశారు, కస్టమర్స్. ఎందుకంటే వాళ్ళ మాయ మాటల్లోనే ఉన్నారు. ఇంకా వాట్ ఈస్ వాట్ అని పేపర్ వర్క్ ఐడియా లేదు. జనరల్గా వెంచర్ చేసేటప్పుడు ఆ పేరు ఆ ప్రఖ్యాతలు చూసి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ వాళ్ళు వచ్చి ఫోన్లలోనే తీసుకుంటున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అవునండి, ఎందుకంటే గతంలో వీళ్ళు ఏం చేశారు అనేది ఆ వెంచర్లను చూస్తున్నారు. అవును, గతంలో వీళ్ళు వేసింది ఇప్పుడు తేజ హౌసింగ్ ఎస్టేట్ వచ్చి టీవీ ప్రసాద్ బాబు వచ్చి దాదాపు 8 వెంచర్లు 9 వెంచర్లు వేసారు. అవును, దాంట్లో 3-4 వెంచర్లు ప్రాబ్లమే ఉన్నాయి.
3-4 వెంచర్లు ఉన్నాయి. గతంలో బౌద్ధుర్బలిలో గవర్నమెంట్ ల్యాండ్ అమ్మబోయాడు, ఆహా. అది కేసు అయింది దుండిగల్లో. ఇప్పుడు కోర్టు మెర్చల్ కోర్టులో నడుస్తుంది కేసు. అది టీవీ ప్రసాద్, తుమ్మల టీవీ ప్రసాద్ బాబు, విజయవాడ పర్సన్, ఇక్కడనే ఉంటారు. ఎల్లమ్మ బండ శిల్పా బృందావనం 143 హౌస్ లో నివాసం ఉంటారు. అతను ఇప్పుడు నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ ఉందండి. టీవీ బాబు కంటే మోసాల బాబు అంటే బాగుంటాడు దీని పేరు. అది ప్రజలే గ్రహించాలి, బాధితులు గ్రహించాలి. అది ఎందుకంటే చేసిన వెంచర్లో 4 ఈ పరిస్థితి ఉందంటే ఇప్పుడు మేము నష్టపోయింది ఇక్కడ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పెట్టారు, చాలా మంది నమ్మకంతో పెట్టారు. గత 2006-7 నుండి చెప్తూనే ఉన్నాడు, మాయ మాటలు చెప్తూనే ఉంటాడు, మాయ మాటలు చెప్తూనే ఉంటాడు. అందుకే అందరు ఏంటారు, మాయ మాటలు ప్రసాద్ బాబు అంటారు కష్టపడు. సో మరి మీకు ఎలా తెలిసింది ఇది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలు అంటే వాళ్ళు తీసుకొని పోతారు, మీకు ఎలా తెలిసింది అసలు? మీ ఈ కుంభకోణం ఎట్లా బయటకు వచ్చింది అసలు? యాక్చువల్లీ నేను ఫస్ట్ వెంచర్లో మా చిన్న ప్లాట్స్ తీసుకుంటాను. ఓకే. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ వర్క్ చేసి బయటకు వచ్చా, వెంచర్ క్లియర్ చేస్తే. పనిచేసే ముందు వర్క్ చేశాను ఫస్ట్లో 2 years 3 years వర్క్ చేసి ఫస్ట్ వెంచరు ఇంద్రకరం విలేజ్ చేసినప్పుడు దాంట్లో చేసి తీసుకోవడం కూడా జరిగింది. అందులో అక్కడ ఏంటంటే ఇదే సేమ్ 2-3 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుని గవర్నమెంట్ సోల్జర్ ల్యాండ్లో అందరి ప్లాట్ అలాట్ చేసేది. అది పెద్ద, అది కూడా స్కామ్. ఓకే. కుంభకోణమే అంతా డబుల్ రిజిస్ట్రేషన్. 85 ఎకరాలు 90 ఎకరాలు వెంచర్ అయితే 30 ఎకరాలే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే. మిగతాదని డబుల్ రిజిస్ట్రేషన్. ఎందుకు? శ్రీనివాస్ అనే పిఏ ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఇప్పుడు కూడా ఇంద్రకరంలో డబుల్గా మళ్ళీ అమ్ముకుంటున్నాడు 1500. ఆడ ప్రజెంట్ వాల్యూ 5,000 నుండి 10,000 గజం. యాక్చువల్లీ 2,000 1,500కి అమ్ముకుంటున్నాడు. ఓకే. డబుల్ రిజిస్ట్రేషన్ అంటే వీళ్ళకి వెనకాల ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు. అడ్వైజర్ ఎవరు అనేది కస్టమర్ల ద్వారా మీరు వింటారు. పెట్టుకుని ఆ భయం లేకుండా పోయింది. మేము ఏమైనా చేసి భూమి అంటే కోర్టు అంటే ఎవరు పోరు, పిఎస్ కంటే ఎవరు పోరు, ప్రజలు భయభ్రాంతుల్లో ఉంటారు, పనులు వదులుకొని పోలేరు. అందులో కోవిడ్ వచ్చినండి కరువు కాలాలు కస్టమర్లకంతా. ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. ఆషాఢ మాసాలు, శ్రావణ మాసాలు, ఈ వేషాలలో మాసాలలో కూడా ఈయన ఆఫర్లు మాల వేస్తారు. కస్టమర్లు రేజ్ అవుతున్నారంటే ఆడ మాల మీద కూర్చుంటే అయ్యప్ప స్వామి అని తిట్టకుండా ఉండాలి. ఇదంతా దొంగ స్వామి. ఈ టీవీ ప్రసాద్ బాబు అనేది దొంగ స్వామి. ఓకే. ఇప్పుడు ఆయన వివరణ ఇవ్వాలి, గురుచరణ్ గారు వివరణ ఇవ్వాలి, తర్వాత ప్రభాకర్ వివరణ ఇవ్వాలి, తర్వాత ఈ హేమాద్రి వీళ్ళు ఇంత మంది కంపెనీ వాళ్ళు వివరణ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఒక సామాజిక తెలంగాణలో కూడా కంటిన్యూగా 4-5 రోజులు వస్తూనే ఉంది. అప్పుడు మొన్న 1 వీక్ సమాజ తెలంగాణ పత్రిక ఏముందండి? ఇది ఒకటి సంగారెడ్డి. అప్పటిదేనా? అది లేదండి, మొన్న వచ్చింది. కానీ గరానా మోసాలు సంగారెడ్డి జిల్లా కృష్ణయ్యగూడెంలో గరానా మోసాలు అని ఇచ్చారు. సంగారెడ్డి కృష్ణయ్యగూడెంలో వెంచర్లో తవ్విన కొద్ది కొత్త విషయాలు. తర్వాత వచ్చేసి వెంచర్లో మోసగాలను బయటికి లాగండి. రోజు వస్తున్నాయి కథనాలు వస్తూనే ఉన్నాయి. కృష్ణయ్యగూడెం రియల్ ఎస్టేట్, సంగారెడ్డి కృష్ణయ్యగూడెంలో రియల్ మాఫియా ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వస్తున్నా కూడా గవర్నమెంట్ వాళ్ళు నిద్రిస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో అనేది తెలియదు. అంటే ఎవరన్నా వచ్చి కస్టమర్కు లెటర్ కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటారంట. అంటే రిపోర్టర్ ఉన్నా కూడా, మీడియా ఉన్నా, వాట్సాప్ వైరల్ ఉన్నా కూడా రారు అని మా ప్రజలు వదులుకున్నారు ఆశ. ఇప్పుడు కొందరు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అంటారు 70 మందికి మేము సాగు చేయాలి, క్లియర్ చేయాలి అంటారు. తప్పది. సర్వే నంబర్లు చేస్తే డబుల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. సర్వే నంబర్ రెక్టిఫై మీద డోలా చేశారు. ఇవాళ ఈ రోజు చూస్తే నాలా పర్మిషన్, నాలా కన్వర్షన్ ఎవరు ఇస్తారండి? ఆఫీసర్. ఎలా ఇచ్చారు ఇది నాలా కన్వర్షన్? నాలా కూడా కన్వర్షన్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేఅవుట్ ఇది. ఫస్ట్ లేఅవుట్ మొత్తం ఇక్కడ పార్క్ ఉండాలి. ఇక్కడ ప్లాట్లు వచ్చాయి పార్క్ లో. ఇక్కడ వేరే అతని ల్యాండ్ 215 చేసేది. ఈ ల్యాండే లేదు ఇప్పుడు, లేదు. వేరే వాళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళు ఓనర్స్. అశోక్ గౌడ్ అనే వ్యక్తి ల్యాండ్ తాలూకా. తర్వాత ఇక్కడ ఏమైంది, నాలా ల్యాండ్ లో ప్లాట్లన్నీ వేసేసాడు. ఇక్కడ తేజ లేఅవుట్ వచ్చింది. ఇక్కడ 310, 311 ఇవన్నీ ఉండే 215 మీద సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయినాయి ఇప్పుడు కొత్తగా. అప్పుడే ఇక్కడ వచ్చేసి విజన్ టెక్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేసి ఈడ లేఅవుట్ వేసి చేశారు. దీని వివరణ కావాలి. దీంట్లో 215 వేసి సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లన్నీ డోలా. ఇది ఒకటి అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ సర్వే నంబర్లో వచ్చేసి 361, 362 వీళ్ళు బామర్దుల మీద, బినాముల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనోహర్ అనే వ్యక్తి మీద 361 రిజిస్ట్రేషన్ అయింది. 61, 62. తర్వాత ఏంది, ఈ రోజు వరకు పొజిషన్ ఇవ్వలేదు
ఓకే. అంటే ఈ 5 లేఅవుట్లు వేసి 6 లేఅవుట్లు వేసి ఇప్పుడు దాకా పంచాయతీలో రికార్డ్ లేదు, ఆర్టీఐ చట్టంలో రికార్డ్ లేదు, మున్సిపాలిటీలో కూడా రికార్డ్ లేదు. ఏ విధంగా వీళ్ళు హౌసింగ్ పర్మిషన్ ఇస్తున్నారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వెంటనే తగిన చర్యలు గవర్నమెంట్ మత్తు నిద్ర లేవాలి. ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ చర్యలు తీసుకోవాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ మీద నమ్మకం వస్తాయి, లేకపోతే రాదు. ఇప్పుడు మన వర్షాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఎఫ్టీఎల్ దాంట్లో మీద చర్యలు తీసుకుంటాం, నాలల మీద కూలగొడతామని పురపాలక శాఖ ఐటీ కేటీఆర్ గారు చెప్పారుగా. అవునండి, చెప్పారు. వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. కానీ ఈ లెటర్లు ఇవి అన్ని వాళ్ళ దగ్గర వరకు చేర్నిస్తలేరు. వాళ్ళకి ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ వృత్తిలో వాళ్ళ పనులు సక్రమంగా చేస్తున్నారు. ఎందుకంటే మేము పోయి చూసాము, అడిగాము, కరెక్ట్గా అడిగాము, ధైర్యంగా అడిగాము. వాళ్ళు ధైర్యంగానే చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. వాళ్ళు మా ఇనారేషన్ మా ఫోటోలు పెట్టుకొని తప్పుడు ఎవడన్నా పాలు పడితే పిఎస్ తీసుకెళ్ళండి, మాకు కాల్ చేయండి అనేసి నంబర్లు కూడా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వాళ్ళే ఎందుకు ఫోన్ చేయకూడదు అంటే నేను వాళ్ళ దగ్గర లెటర్స్ పోతలేవు కదా, కంప్లైంట్ అనేది వాళ్ళ దగ్గర వరకు పోనిస్తలేరు ఎవరు ఈ కింద అధికారులు. ఇప్పుడు చూడండి, ప్రసాద్ బాబు మీద 4 బెయిల్ వారెంట్ ఉంది. నేను కేసు పెట్టినప్పుడు చూడండి, నేను కేసు పెట్టినప్పుడు పిఎస్ లో కేసు కూడా స్వీకరించలేదు. 15 సార్లు నన్ను తిప్పారు పోలీసు. అక్కడ కొండాపూర్ పిఎస్ అనేది వాళ్ళ ఫేవరే. నేను 2 years నుండి కోర్టుకు వేసిన నుండి ఒక పిఎస్ సైడ్ పోవడమే, నన్ను పోలీస్ స్టేషన్ రావద్దన్న, నేనే ఇష్యూ చేస్తున్నా అంటారు. పొజిషన్ ఇవ్వమంటే నేను ఇష్యూ చేస్తున్నా అంటారు. డాక్యుమెంట్స్ ఇవ్వమంటే నేనే ఇష్యూ చేస్తున్నా. నా ప్లాట్ నాకు సంబంధించిన కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ పెడతారు, డాక్టర్ న్యాయం చేసిన నమ్మకంతో. అంతేగా, అన్యాయం జరిగితే పిఎస్ పోతారు, న్యాయం జరుగుతారు. న్యాయం లేదే అసలు కొండాపూర్. ఇప్పుడు కేసు ఎలా పుట్టపోయింది? మేము కోర్టుకు వేసుకుంటే జడ్జమ్మ మాకు అన్ని చూసి పుటప్ చేయించి. ఓకే, అలాగే 1 year నుండి వాళ్ళ అడ్వైజర్ అంటారు, మాకు ముద్దుకుండా వెనకాల సపోర్ట్ ఉంది, మేము ఎక్కడికైనా తప్పించుకుంటామని. ప్రభాకరేనే గవర్నమెంట్ నాల ల్యాండ్లు గుడి మాన్యం అన్ని రిజిస్ట్రేషన్ చేస్తాను, నువ్వు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో అన్నాడు. డైరెక్ట్ అన్నాడు. పక్కన రామరాజు ఉన్నాడు, ఇది ఉన్నాడు, ఆ వీడియో ఫుటేజ్ కూడా ఉంది మన దగ్గర. ఓకే, ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు ప్రభాకర్కి మొన్న వేరే వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు, మేము తప్పుకుంటున్నామండి, ఇది ప్రాబ్లంలో ఉంది, మా అడ్వైజర్ చేయమంటే సైన్లు చేసాము, ఇదంతా ప్రసాద్ బాబు కదా అంటే 100,000 ప్లాట్ ఆయన రిజిస్ట్రేషన్ చేసి ఎలా తప్పుకుంటాడండి? అది కాదు. తర్వాత ప్రసాద్ బాబు ఆరంగా జల్సాగా షెట్టి ఎగరేసుకుని తిరుగుతుండు సంగారెడ్డి సిటీలో అంతా, నాన్ బెయిల్ వారెంట్ ఉన్నప్పుడు కూడా. మేము సైట్లో పోయిన సండే వర్షం పడేటప్పుడు సైట్లో ఉన్నప్పుడు వస్తాడేమని చూస్తే ఆయన అట్లా ఆ రూట్లో ఉండి తప్పించుకొని పోతున్నాడు. ఓకే, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నాన్ బెయిల్ వారెంట్ ఉండి కూడా ఇంత తిరుగుతున్నారంటే కోర్టు ఏం చేస్తుంది అనేది వాళ్ళకు అహంకారం. కోర్టుని ధిక్కరిస్తున్నారు. కోర్టుకు రెస్పెక్ట్ ఇవ్వాలి. సీఎం అయినా కామన్ అయినా మన భారత రాజ్యాంగం నిర్ణయించింది కాబట్టి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి న్యాయమూర్తి ఏమో గమనించారు. చూడండి, వాళ్ళకి ఫేవర్ గా ఎట్లా రాపించుకున్నారు, నా ఇంటి అడ్రస్ టీవీ ప్రసాద్ బాబుకి రాశారు. నా ఇంటి అడ్రస్ నేను కేసు వేస్తే అంటే మన వాళ్ళు ఎడ్యుకేషన్ అలా ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ అలా ఉంది. తర్వాత సూర్య ప్రభాకర్ సన్ ఆఫ్ సాంబయ్య మూర్తి, ఆ సూర్య హైట్స్ అపార్ట్మెంట్ కి సూర్య హాస్పిటల్ అని రాశారు. అంటే వీళ్ళు 1 year అంటే కోవిడ్ టైంలో ఉంది, ఓకే, హాలిడేస్ టైం ఉంది, ఓకే, కానీ 1 year కోర్టుని పక్కదారి పట్టించారు. మొత్తం 1 year మొత్తం కోర్టు పక్కదారి పట్టించారు. దాని మీద మళ్ళీ చర్యలు పెట్టుకుంటే అమ్మగారు గమనించి మళ్ళా చేస్తే సామాన్లు మళ్ళీ ఫ్రెష్ గా అడ్రస్లు పోలీసు వాళ్ళని పిలిచి ఇస్తే కరెక్ట్ గా ఇంటికి పోయి ఇస్తే కూడా తీసుకోలేదు. పోలీసు వెళ్ళి పైనుండి ప్రెజర్ వచ్చిందంటే వాళ్ళ భార్యలు సైన్ చేశారు. ఇది ప్రభాకర్ నేను మా లాయర్తో మాట్లాడుతా అంటే మేము కోర్టు నుండి వచ్చాము, లాయర్తో మాకు సైన్ పెట్టాక చేయండి అని సైన్ చేయించుకుని పంపించారు. 3 గురుచరణ్ కూడా ఇంటికి వెళ్ళేసి కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు రేపు కోర్టుకు వస్తారో రాంది అనేది కూడా నమ్మకం లేదు. కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారు, నాకు కోవిడ్ వచ్చిందంటారు, నాకు జ్వరం వచ్చిందంటారు, లేదంటే యాక్సిడెంట్ అయిందంటారు. అడ్వైజర్ బాగుండు అన్నమాట. అడ్వైజర్ వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎవరు టేకప్ చేస్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కోర్టే న్యాయమూర్తి అమ్మ నమ్ముకున్నాం కోర్టులో. రాజకీయ నాయకులు అస్సలు ఎవరివి లేవండి. అది ఏంటంటే కుండ బద్దలు కొట్టి మేము కూడా చెప్తాము. ఇంతవరకు ఒక రాజకీయ నాయకుడు మా దగ్గర రాలేదు, ఫోన్ కూడా రాలేదు. సో ఇప్పుడు సర్వే నెంబర్ 339, 343, 338, 347, 348లో అనుమతి లేని కట్టడాలని రాసుకొచ్చారు. ఒకే భూమి మీద 5 లేఅవుట్లని క్లారిటీగా రాసినప్పుడు కూడా ఎందుకు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించట్లేదు అంటారు? అక్కడ ఏమో నిద్రపోతున్నారా లేక చేతులు మారుతున్నాయి అనేది విషయం మాకు తెలుస్తలేదు.
339, 338, 343, 346, 342 కూడా అక్రమ కట్టడాలు ఇవి. అవును. 346, 47లో కూడా ప్లాట్ల మీద నుండి రోడ్డు పోనిచ్చారు. 46 తేజ ప్లాట్ల పై నుండి రోడ్డు పోనిచ్చారు. కొన్ని బ్లాక్ మెయిల్ చేసి భయభ్రాంతి చేసి కస్టమర్ల కాడ కొనుక్కున్నారు తక్కువ ధరకి. ఈ నాలా దగ్గర కాడ నుండి మొత్తం కుంభకోణం, గుడి మాన్యము కుంభకోణమే, పార్క్ ప్లేసులు కుంభకోణమే. మంచి ప్లాట్లను కస్టమర్లను ఏరేసి ప్లాట్లు వేశారు. ఇప్పుడు ప్లాట్ 215లో కూడా స్కామ్ వచ్చింది. లాయర్ బలవంత రెడ్డి గారు నోటీస్ పంపించారు. ఇది తేజకు ఉండేది 63 ఎకరాలండి. ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపు కొత్త లేవుట్ వాళ్ళది అన్ని కలిపారు కాబట్టి 90 ఎకరాలు ఉండొచ్చు. ఇది బలవంత రెడ్డిది. మొత్తం 215 మీద 40 మందికి రిజిస్ట్రేషన్ నోటీసులు పంపించారు కస్టమర్లకి. 40 మంది ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మేము 210 మీద సెర్చ్ చేస్తే 450 రిజిస్ట్రేషన్స్. ఓకే. ఇది 43 మందికి నోటీసులు పంపించారు బలవంత రెడ్డి గారు. మీరు మాట్లాడచ్చు అడ్వకేట్ గారితో. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే 215లో తండ్రికి 2 కొడుకులు 1 కూతురు. తండ్రికి అంటే 2 కొడుకులతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కానీ కూతురుతో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఓకే. యాదమ్మ, ఓకే, జనార్దన్, ప్రభుతో అయింది, జనార్దన్ యాదమ్మతో చేయలేదు, సైన్ చేయలేదు. యాదమ్మ కేసెస్ నోటీస్ కూడా పంపించారు. వాళ్ళు తప్పుడు నోటీస్ ఉన్న కరెక్ట్ అడ్రస్కి మళ్ళీ పంపించారు. ఓకే. ఇప్పుడు 215 మీద అందరూ క్లియర్ ఉంది అనేసి సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే. 215 మీద 60-70 ఫ్లాట్లే వస్తాయి, లేదంటే 100 ఫ్లాట్లు వస్తాయి దాదాపు. ఇప్పుడు దాని మీద 450 రిజిస్ట్రేషన్లు బయటకు వస్తున్నాయి. 450 రిజిస్ట్రేషన్లు 50 ఎక్కడి నుండి వచ్చింది? 215లో ఎంత ల్యాండ్ ఉంది, ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే, అదొకటి. ఇది బలవంత రెడ్డి లాయర్ నోటీస్ కాపీ. ఇది 5 లేఅవుట్ల కాపీ. రెక్టిఫైలో మళ్ళా తేజ హౌసింగ్ వచ్చింది. అంటే ఫస్ట్ తేజ హౌసింగ్ వసూలు చేసింది, మళ్ళీ సూర్యతేజ వసూలు చేసింది, మళ్ళీ తేజ హౌసింగ్. అప్పుడు 50,000 నుండి 75 వచ్చింది. ఇప్పుడు 2 లక్షల నుండి 4 లక్షలు వచ్చింది. 150 గజాలకు 2 లక్షలు, 300 గజాలకు 4 లక్షలు వచ్చింది. ప్రజలు బాగా నమ్ముతున్నారు. వీళ్ళు ప్రజలు చెప్తున్నారు కదా, ప్రజలకు తెలియదు. ఇది ఆర్టీఏ చట్టం కాపీ. దీనిలో వచ్చి ఎటువంటి రికార్డ్స్ లేవు అసలు. ఈ భూమికి సంబంధించి కానీ ఎటువంటి రికార్డ్స్ లేవు. ఇంకోటి వీళ్ళు కన్వర్షన్ తెచ్చుకున్నారు. కన్వర్షన్ వచ్చేసి 2008లో ప్రసాద్ బాబు తెచ్చాడు. ప్రసాద్ బాబు తెచ్చేప్పుడు ఎంత ఉందండి ల్యాండ్? కొద్దిగానే ఉంది. తర్వాత గురుచరణ్ వచ్చినాక 29 ఎకరాల కన్వర్షన్ ఎట్లా తెచ్చాడు? వెంటనే ఎట్లా వేసుకున్నాడు? ఒక ప్రాంతం బ్యాచేనా? వీళ్ళు ఒకరు వచ్చి మెదక్, గురుచరం మెదక్ సంగారెడ్డిలో సెటిల్ అయ్యారు. సూర్య ప్రభాకర్, ఎస్పీ బిల్డర్ సూర్య ప్రభాకర్ ఆంజనగర్ సూర్య హైట్స్ లో ఉంటారు. ఆంజన అతని ప్రాపర్ గుంటూరు. హేమాద్రి గారిది కూడా ఎస్పీ బిల్డర్స్, హేమాద్రి గారిది కూడా గుంటూరు. అమరేందర్ గారిది కరీంనగర్. ఓకే. అంతే వీళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టారు. మొత్తం వీళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు. టీవీ ప్రసాద్ బాబేనా? టీవీ ప్రసాద్ బాబు, సూర్య ప్రభాకర్, ఇద్దరు. గురుచరణ్ సూర్య ప్రభాకర్, ప్రసాద్ బాబు బాగా యాక్టివ్ ఫెలో. ఓకే. గురుచరణ్ అమాయకుడు. పైన ఎవరు నడిపిస్తున్నారు అనేది కస్టమర్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్ని పేపర్లు వస్తున్నా కూడా ఈ రోజు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లకు చలనం లేదు, దాని మీద నోటీసులు పంపించలేదు. అది విషయం. అంతేకాకుండా రికార్డ్స్ కూడా తీసాము. ఎవరెవరు సర్వే నెంబర్లు ఎవరి మీద ఉన్నాయని కూడా మొత్తం రికార్డ్స్ చేసాము. బినామీ మీద ఉంది 360, సంజీవ్ రెడ్డి మీద ఉంది, అశోక్ 349 అశోక్ ఉంది, తర్వాత సంతోష్ సింగ్ మీద ఉంది. ఇట్లా సర్వే నెంబర్లను పోతే ఎన్నో తవ్వే కొద్దీ వస్తున్నాయండి. ఇవాళ పండుగ మరి ఎంఆర్ఓ గారు ఉంటారట. ఎంఆర్ఓ గారు కాల్ చేయండి, మాట్లాడడానికి ఏముంది. ప్రభాకర్ గారిని అడగండి. ఎంఆర్ఓ మేడం ఉంటారు. 7375 ఏం పేరు అన్నారు? ఏం పేరు? ఎంఆర్ఓ మేడం 2014లో జన పౌరత్వం కూడా సూర్య ప్రభాకర్ చేయించుకున్నారు. మేడం నమస్తే. మేడం V3 ఛానల్ సార్, సురేష్ నా పేరు. సంజయ్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. డిప్యూటీ తహసీల్దార్ 63029929.
2575 రిజిస్టర్ అలీ అంటే ఎంఆర్ఓ రిజిస్టర్ అలీ ఆయన నాలుగు ఎలా చేశారు అన్నారు. ఆయన నెంబర్ రిజిస్టర్ అలీ ఎంఆర్ఓ ప్రదీప్ ఎంఆర్ఓ అయినా ప్రదీపా మాట్లాడండి డిప్యూటీ తహసీల్దార్ గారు. హలో, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ గారండి. నేనే మాట్లాడుతున్నాను. V3 న్యూస్ ఛానల్ సార్, సురేష్ నా పేరు, స్టూడియోలో ఉన్న ప్రస్తుతం. చెప్పండి. ఇక్కడ పి సుధాకర్ గారు వచ్చారు మా దగ్గరికి. 2015 సర్వే నెంబర్లో మరి ఏదైతే నాలా ఉందో కబ్జా చేయబడ్డది, అదే ప్లాట్ను 5 సార్లు రిజిస్ట్రేషన్ చేశారు అన్నట్టుగా చెప్తున్న ఆధారాలతో పాటు ఇది అధికారుల నిర్లక్ష్యం అని పేపర్లో కూడా, సామాజిక తెలంగాణ పేపర్లో కూడా వస్తుంది కదా, దీని గురించి ఏమైనా చెప్తారా? నాకు ఐడియా సార్, నేను కొత్తగా వచ్చాను. 2001 వచ్చాను జనవరిలో. రికార్డ్ అయితే రికార్డ్ ఇచ్చాను అంతేనా. దీని గురించి ఏమైనా మరి చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? పేపర్లో ఎవరు పైగా మేడం గారు ఎంఆర్ఓ గారు చేయండి. ఎంఆర్ఓ గారా? మేడం గారు ఉంటున్నారు బాబు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరికి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ ప్రభాకర్ కాల్ చేయండి. ప్రభాకర్ లాస్ట్ టైం చేసినట్టు మనం మళ్ళీ చేయండి. ఇప్పుడు 215 కుంభకోణం వచ్చింది. రిజిస్ట్రేషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి? ప్రభాకర్ దేవ్ నెంబర్ రాసుకోలేదు. ఏదో ప్రభాకర్ ఇదేనా ఫస్ట్? నేను చెప్తాను. కాదు, అది కస్టమర్. నైన్ 440 38 25 28. మీరు 2014 జీపీ తీసుకున్నారు. When you have to say something to someone far away, be a Santa paves the way. With clarity you can say it's the be a Santa way. Say it's the... హలో ప్రభాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. V3 న్యూస్ ఛానల్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నామండి. సురేష్ నా పేరు. చెప్పండి సార్. సో మీరు 2014 చేసినటువంటి సూర్యతేజ ఇన్ఫ్రాలో ఉన్నటువంటి 215 పూజలో ఉన్నప్పుడు మాట్లాడి పచ్చలేదండి. మీకు పూజలో ఉన్నట్టు మాకు తెలియదు కదా సార్, మోసం జరిగినప్పుడు మాట్లాడలేదు. చెప్తున్నాను సార్, అదే మీకు తెలియజేస్తున్నాను సార్. మళ్ళీ చేయమంటారా, వివరణ ఇస్తారా? లేదండి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదండి. చరణ్ గారిని అడగండి, ఇన్ఫర్మేషన్. అంటే మీరు కూడా ఉన్నారు కదా ఈ 5గురిలో. నాకు తెలియదండి, నాకు ఏం తెలీదు. నాకు దాని గురించి అవగాహన లేదండి. చరణ్ గారు అంటే మీరు అందులో బాధ్యులు కాదా? మీరు అర్థం చేసుకోవట్లేదు. పదే కొంచెం పూజలో చెప్తే మీరు ఫోన్ కట్ చేయడం మాట్లాడి మేమేం చెప్పగలమండి. అదే ఫోన్లో పూజలో ఉన్నప్పుడు సూర్యతేజ ఇన్ఫ్రా ఎండి సూర్య ప్రభాకర్, ఎస్వి బిల్డర్స్, ఆంజనేయుల నగర్ సూర్య హైట్స్ అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రభాకర్ గారు 2014లో జెండర్ పవర్ అథారిటీ పొందారు. గురుచరణ్ సూర్య ప్రభాకర్. ఆయన కాల్ చేసినప్పుడల్లా ఈ విధంగా బెదిరీడాలు జరుగుతున్నాయి. మీడియాని తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. పూజ అని అంటారు, రేపు ఫీవర్ అంటారు, ఎల్లుండి కరోనా అంటారు. అలాగనే వీళ్ళు అంటారు. ఒక్కొక్కరు వీళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు ఇలాగనే మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళ వివరణ ఇవ్వాలని ఎంతోమంది పత్రికా విలేకరులు పోవడం జరుగుతుంది, కానీ తప్పించుకొని తిరుగుతున్నారు. కావున సూర్య తేజ ఇన్ఫ్రా బాధితులు, తేజ హౌసింగ్ బాధితులు కరెక్ట్గా వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళేసి న్యాయం అడగండి అని కోరుతున్నాం. ఈ విషయం సార్. ఇప్పుడు మీరు కస్టమర్లను కూడా అడిగి కనుక్కోవచ్చు లాస్ట్ టైం ఎవరు అనేది. అంటే కొందరు కొత్త కస్టమర్లు వచ్చారు. దీంట్లో కూడా ఇది ఒకటి. మళ్ళీ ఈ వివరణ బట్టేసి ఇవన్నీ చూసుకుంటే కొందరు కస్టమర్లకు ఏంటంటే మాయ మాటలు చెప్పి నా మీదికి పంపిస్తాను, మీ మీదకి రిటర్న్గా పంపిస్తున్నాను. నువ్వే మోసం నేను మాట్లాడాను. చూడప్ప మీది ఏ సర్వే నెంబర్ ఉంది, ఏది ఉంది అని చెప్పు, నేను కరెక్ట్ సర్వే నెంబర్ చెప్తాను. ఇది మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పై కనుక్కోండి, ఎంఆర్ఓ ఆఫీస్ పై కనుక్కోండి. మీకు కొనిందే 3 చేతులు మారి వచ్చింది. 3 చేతుల వాళ్ళతో వాళ్ళని పట్టుకొని వెళ్ళేసి కోర్టులో కేసు వేసుకోండి, 420 కేసు వేసుకోండి. మోసం చేస్తారు. LRS BRS తీసుకొచ్చి LRS BRS అనేది కట్టిన బిల్డింగ్ లోపల ఉంటే BRS అండి. LRS ల్యాండ్ రెగ్యులేషన్, BRS బిల్డింగ్ రెగ్యులేషన్. ల్యాండ్ రెగ్యులేషన్ అంటే ల్యాండ్ ఓనర్కే చెందుతుంది, కానీ తప్పుడు సర్వే నెంబర్ ఓనర్కి ఎలా చెందుతుంది చెప్పండి. అంటే వీళ్ళకి డౌట్ రాలేదా?
వీళ్ళకు తెలియదండి, కస్టమర్లు అంతా పాపం అమాయకులు. ఈ రోజు కూడా ఏంటంటే మీడియాలోకి రావడానికి కూడా భయపడుతున్నారు, పిఎస్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంటే ఆ విధంగా మానసిక ఒత్తులకు గురి చేశారు. మెయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు 50% వదిలేసుకున్నారు. అంతే, తిరిగి ఎందుకు వేస్ట్ అని వదిలేసుకున్నారు. వాళ్ళు కాల్ చేస్తే ఇప్పుడు ఒక్కరికి కాల్ చేయండి, ఎంత ర్యాష్ అవుతారో, ఎంత బాధ అనిపిస్తారో. మీరు శివలీల ఇక్కడ ఉంది, శివలీల కాల్ చేయండి. నెంబర్ చెప్పు ఒకసారి. శివలీల 630222060444. వాళ్ళ రిజిస్ట్రేషనే కాలేదు. 44 వాళ్ళు 250 మీద వేరే సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేశారు. నా మీద తప్పుడుగా చెప్పిస్తున్నారు అందరూ, ఆయన పట్టించుకోవడం లేదు. శివలీల గారు నమస్తే మేడం. ఎవరండి? V3 న్యూస్ ఛానల్ మేడం, స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. సురేష్ నా పేరు. ఏం ఛానల్ అండి? V3 న్యూస్ ఛానల్. చెప్పండి అండి. మీరు సూర్యతేజ ఇన్ఫ్రాలో ప్లాట్ తీసుకున్నారని తెలిసింది మేడం. అవునండి. సో మరి తప్పుడు రిజిస్ట్రేషను అంటే ఏవైతే వెంచర్ ఉందో 5 సార్లు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని మోసాలు బయటకు వస్తున్నాయి కదా, మీరు తీసుకున్నారంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు అని తెలిసింది, నిజమేనా? మా పేరు మీద మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ ఉన్నాయండి, మాకు ఆన్లైన్ లో అదే కనిపిస్తుంది. మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేశారండి వీళ్ళు. చేసిందే డబుల్ రిజిస్ట్రేషన్? మాది ఫస్ట్ రిజిస్ట్రేషన్ మామూలుగా. మీకు ల్యాండ్ అలాట్ అయిందా? ప్లాట్ అలాట్ అయిందా? 776 అండి. ప్లాట్ నెంబర్ చూపించారు, అన్ని చేశారు. ఎప్పటికప్పుడు మా ఫ్లాట్ విడగొట్టిస్తామంటారు ఎవరు. అంటే మీరు ఇప్పుడు దానికి మీరు ఆ ప్లాట్ కబ్జాలో ఉన్నారా మీరు? ఏంటండి? అవును కదా మరి. అంటే మీకు ప్లాట్ ఏం చూపెట్టట్లేదు ఇప్పుడు? ప్లాట్ అది మీరే అని చెప్తున్నారు కానీ రాళ్ళు పీకేశారండి. ఎవరు పీకేశారు అది? అది ఎవరు పీకేశారంటే పడిపోయినాయి అని చెబుతున్నాడు ఆయన ప్రసాద్ బాబా. బాబు మాకు చేసింది ప్రసాద్ బాబేనండి, మాకు రిజిస్ట్రేషన్ చేసింది ప్రసాద్ బాబు. ప్రసాద్ బాబు మీకు ఎట్లా తెలుసు? మాకు మా ఫ్రెండ్ అంటారు, ఎవరో బ్రోకర్ ద్వారా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఏజెంట్లు. ఓకే, ఎంత కొన్నారండి అప్పుడు? అప్పుడా మేము 2800 అడిగి కొన్నామండి. ఏ సంవత్సరం అది? 2006 అండి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? మేము విజయవాడ అండి. విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో కొన్నారా మేడం? అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళ? లేదండి, మా వారు అక్కడే ఉంటారు హైదరాబాద్ లో. ఓకే, సర్వీస్ లో చేస్తారు. ఇప్పుడు ఏంది పరిస్థితి మరి? మీరు ఏమైనా పోరాటాలు కానీ అసోసియేషన్ కానీ అవ్వరా, వదిలేసినట్టేనా? అసోసియేషన్ అని చెప్పేసి పిఎస్ రెడ్డి గారి ద్వారానే మేము ఇదయ్యామండి, అప్రోచ్ అయ్యాము. ఓకే, ఆయన పాపం అప్పుడప్పుడు చదువుతున్నారు కానీ మేము ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము కోర్టులో వేయాలంటే కోర్టులో వేసాం, అంత పొజిషన్ లో లేవండి మేము. భయపెట్టిస్తున్నారని తెలిసింది, నిజమేనా? భయపెట్టినారంటే మాకు మా వరకు ఇంకా ఏదో చదువుతున్నారు కానీ కబుర్లు ఇది లేదు వాళ్ళ దగ్గర. కాదు మరి, ఇది ఆల్రెడీ ఇంత ముందుకే 5-6 సార్లు ప్లాట్ చేసిరు అనే విషయాన్ని మీరు తెలుసుకోలేకపోయారా? ఏంటండి, మాకు మొన్న మేము 2 years నుంచి ఎక్కువగా తిరుగుతున్నామండి. ఇదిగో మేము చేసిస్తాము, మీకెందుకు రెక్టిఫికేషన్ చేసిస్తాము, మాదే తప్పు మాదే పొరపాటు, రెక్టిఫికేషన్ చేసి అప్పచెబుతామంటున్నాడు కానీ లేదు, ఇంకా 2 లక్షలు కట్టమంటున్నాడు ఎదురు మళ్ళీ. ఓకే, అప్పుడు ఎంత పెట్టారు మీరు? గిరిగారు లాయరు నేనే వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయాను అని చెప్పి కబుర్లు చెప్పొస్తున్నాడు. ఒకసారి ఫోన్ చేస్తాడు, ఒకసారి ఫోన్ తీయడు. ఎన్ని గజాలండి? మాకు మొత్తం 300 గజాలు ఉందండి. 300 గజాలు పెట్టి తీసుకుంటారు అప్పుడే. డాక్యుమెంట్ ఇప్పుడు పని చేయనట్టేనా మీది? మరిగా మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ పని చేయనట్టేనా? డాక్యుమెంట్ పని చేయదంటే మరి ఆన్లైన్ లో మరి మాదే కనిపిస్తుందండి, వేరే ఎవరితో కనిపించట్లా. మరి ఎంఆర్ఓ గారిని వారి దగ్గరికి పోతే వాళ్ళేం చెప్పట్లేదా? ఎవరు చెబుతారండి? ఎంఆర్ఓ అసలు చేసింది ఎంఆర్ఓలు కదా, వాళ్ళందరూ కుమ్మక్కలు అయ్యాక చేసింది. అందరు వాళ్ళతో ఎవరన్నా రాజకీయ నాయకులు అంటారా? అందరూ వాళ్ళు ఎవరు లేరులేండి. శివకుమార్ శివలీల గారు, అంత సపోర్ట్ లేదు. శివలీల గారు, నేను పిఎస్ రెడ్డి మాట్లాడుతున్నాను. హలో, నేను లైవ్ లో ఉన్నాను, పిఎస్ రెడ్డి మాట్లాడుతున్నాను. రెడ్డి గారు నమస్కారం అండి. నేను ఆల్రెడీ హరీష్ రావు గారిని కలిశాను, మినిస్టర్ హరీష్ రావు గారిని కలిశాను. ఆయన ఓపెన్ గా చెప్పారు, కుండ బద్దలు కొట్టి చెప్పారు, ఎటువంటి నా హస్తం ఏమి కాలేదు, మీరు ఏమైనా వాళ్ళను చర్యలు తీసుకోవచ్చు, ఒకవేళ నా పేరు కానీ ఏమైనా పార్టీ పేరు కానీ వాడితే పిఎస్ తీసుకెళ్ళేసి అప్పచెప్పండి, చర్యలు తీసుకుంటాను, మా పిఏ కాల్ చేయండి, నేను చర్యలు తీసుకుంటానని గట్టిగా చెప్పారు. వీళ్ళంతా ఒక వెనకాల నడిపిస్తున్న ఒక అడ్వైజరు,
వీళ్ళ కింద ఉండేది చాలామంది బినామీలు ఓనర్లు నడిపిస్తున్నారు. మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఈ రోజు వరకు కాలేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కూడా పేపర్లు తీసుకొచ్చాను. అది వాళ్ళ బామర్ది పేరు మీద చేయించుకున్నారు మనోహర్. కాదండి, రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఆన్లైన్ లో మనకి ఎలా కనిపిస్తుంది? ఆన్లైన్లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, తప్పుడు నంబర్ పెట్టారు కాబట్టి వాళ్ళు ఒక గుంటలు 3 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకుంది కూడా చూపిస్తుంది. నేను మొత్తం పేపర్లను తీసుకొచ్చాను. అది రేపు కోర్టుకు నివేదిక ఇస్తున్నాను అనమాట. అది విషయం అండి. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఫోన్ చేస్తాం వీలు బట్టి. కమల చెప్పిన 905 96 20 98. తిరుపతి 9701230 ఇప్పుడు ఈ వెంచర్ని కూడా వీళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేసుకున్నారు. ఇంకా విల్లాలు ప్లానింగ్ ఉంది వీళ్ళకు. ఎదురుగా పర్ గజం 45,000 అమ్ముతున్నారు. దీన్ని విల్లాలో పెట్టేసి 150 గజాలు విల్లా 3 crores. ఇప్పుడు ఇంత మోసం కాక మళ్ళీ మోసానికి పాల్పడుతున్నారు అన్నమాట. 9949998827 కదా మళ్ళీ ఒకసారి 9490 9490 80 5656 5656 565 665 5665. పేరు సో అంటే నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సురేష్ అండి, V3 న్యూస్ ఛానల్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. సో ఈ పాండురంగం గారా మీరు? అవును సార్. ఈ సూర్యతేజ ఇన్ఫ్రా దగ్గర మీరు టీవీ ప్రసాద్, సూర్య ప్రభాకర్ అంటే వీళ్ళ దగ్గర మీరు ప్లాట్ తీసుకున్నారా సార్ సంగారెడ్డి జిల్లాలో? తీసుకున్నాను సార్. మరి ఏంది అది పరిస్థితి? గణన మోసాలని పేపర్లలో కానీ వస్తుంది, నిజమేనా? నిజమే సార్, 100% సార్. అది అంటే ఏం జరిగింది, మీరు ఎప్పుడు కొన్నారు? సార్ గత 15 ఏళ్ల నుంచి మేము నానా ఇబ్బందులు పడుతూ తిరుగుతూనే ఉన్నాము. రేపు మాపు అంటాడు, ఇప్పటి వరకు మాకు ఏమి హెల్ప్ చేయలేదు సార్ ఆయన. సో మరి ఇంకా కూడా మోసాలు చేసాక మా ప్లాట్ మాకు ఇవ్వలేదు సార్. మా ప్లాట్ మాకు ఇవ్వలేదు, మమ్మల్ని తిప్పుతూనే ఉన్నాడు. అంటే అది ఈఎంఐ పద్ధతి లేకపోతే ఏమంటే రిజిస్ట్రేషన్ అయ్యేదా? లేదు సార్, రిజిస్ట్రేషన్ సింగిల్ పేమెంట్ లో ఇచ్చాం మేము. ఆ రోజుల్లో మేము ఇక్కడికైనా తీసుకున్నాము. ఆయన ఈ రోజు వరకు ఇవ్వలేదు. కొద్దిగా నాకు ఇలా బిఎస్ రెడ్డి గారు మాట్లాడదాం రమ్మన్నారు, కానీ నేను కొద్దిగా ఫీవర్ ఉందని రాలేకపోయాను. ఓకే. మా వాళ్ళు బయట ఇక్కడ కొద్దిగా హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. ఓకే ఓకే. నేను అది నిజం సార్, అది 100% నిజము. సో ఎంతమంది ఉంటారు బాధితులు మీలాంటి వాళ్ళు? 150 మంది పైన ఉంటారు సార్. మరి ఏంది ఈ పరిస్థితి? మరి అందరూ ఏకతాటికి రారా, వదులుకున్నట్టనా, అలసిపోయారా? వస్తున్నాం సార్, ఒకరు కలిస్తే ఒకరు కలుస్తలేరు. ఇప్పటికే 10-20 మంది మేము గ్యాదర్ అయ్యి మాట్లాడుతూనే ఉన్నాము. ఒకరు కలిస్తే ఒకరు కలవట్లేదు. మన ఇక్కడ మొన్న సైట్ మీద కూడా వచ్చాము అందరం కలిసి. మరి టీవీ ప్రసాద్ ఆయన మీద నాన్ అవైలబుల్ వారెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన దర్జాగా తిరుగుతుండని సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు. అది నిజమే సార్. అది మరి ఆయన ఎందుకు భయపడట్లేదు, మరి ఆయనకి తెలియలే, వాళ్ళకు లాలోసగులు ఏం తెలుసు, మరి మాకేం అర్థం అవ్వట్లేదు.
ఆయన మాత్రం దేనికి భయపడట్లేదు సార్. సో 150 మంది ఉన్నారంటే మరి ప్రభుత్వం అన్న చలించాలి ఈ విషయం పైన, ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది? ఏమో సార్, మాకు ఇప్పుడు మేము ఎన్నోసార్లు పోయినాము, ఎన్నోసార్లు ధర్నాలు చేశాము, వాళ్ళకి అడ్డుపడ్డాము. లాయర్ గిరిధర్ గారు ఇది అది అని చెప్తారు, వాళ్ళ తమ్ముడు కూడా అడ్డుకుంటాడు అవి ఇవి అని చెప్పేసి. వాళ్ళు ఏ మాత్రం సపోర్ట్ చేయట్లేదు సార్. మాకు ఇప్పుడు మీరేమంటారు, ఈ డెవలప్మెంట్ ఛార్జీలు కట్టమని మాకు లెటర్లు పంపించారు. డెవలప్మెంట్ ఛార్జీలు తీసుకొని పోతే ఇప్పుడు కాదు అందరు రావాలంటారు. మరి మీరు లెటర్ ఎందుకు పంపించారు? సంవత్సరాల తరబడి లెటర్లు పంపించారు, మరి ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఎక్కడ ఉండేది సార్? నేను ఇక్కడ మన షేర్లింగంపల్లి దగ్గర PHL లో ఉంటాను సార్. మీరు లోకలేనా? లోకలే సార్. సో 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ మోసం. సార్ సార్ ఎన్ని సంవత్సరాల నుంచి? 17 సంవత్సరాలు అయింది సార్. ఓకే ఓకే, అంటే మరి పిఎస్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను చూడండి. ఆనర్ గారు, సార్ సార్ నా రెడ్డి మీరు సైట్కి పోయినప్పుడల్లా ఎవరెవరు సమాధానం చెప్పేవాళ్ళు మీకు? మనకు ప్రసాద్ బాబు గారు 1-2 సార్లు ఉండేవాళ్ళు. వాళ్ళ తమ్ముడే ఎక్కువ, గిరిధర్ గా వాళ్ళ తమ్ముడు ఎక్కువ ఉండేవాళ్ళు. మీతో వకీల్ సాబ్ గారు ఎవరు ఎక్కువ మాట్లాడడం జరిగింది ఎప్పుడన్నా? వకీల్ సాబ్ ఏం మాట్లాడలేదు, ఈ వకీల్ సాబే చెప్తాడు సమాధానాలన్నీ మనకు. మళ్ళా ఆ రోజుల్లో ప్రసాద్ బాబుని కానీ ప్రభాకర్ కానీ ఏమైనా కూర్చోబెట్టి ఏమైనా మీతో మాట్లాడిచ్చాడా? మాట్లాడిచ్చారు కదా, 2-3 సార్లు మాట్లాడాడు. అయిపోతుంది, మీకు సెటిల్ అయిపోతుంది, మేము చేస్తున్నాము, రైతుల దగ్గర భూమి తీసుకుంటున్నాము, మీరు అయిపోతుంది అని చెప్పాడు. మళ్ళీ భూమి ఇప్పుడు దాకా అప్రూవల్ లేదనే విషయం మీకు తెలుసా? సార్ వాళ్ళు తీసుకోలేదంటే అసలు మాకు సరైన విషయాలు ఏది బయటకు పొక్కనిస్తలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఒక నిమిషం అండి, ఒక కస్టమర్లకు మానసికంగా ఒత్తిడి పెట్టి ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే మేము కలెక్టర్కి మళ్ళీ కాల్ చేద్దామండి. ఇది కలెక్టర్ గారికి మనం ఇచ్చిన వినతి పత్రం, డిఎస్పికి ఇచ్చిన వినతి పత్రం, ఎస్పీకి ఇచ్చిన వినతి పత్రం, ఇది కలెక్టర్కి ఇచ్చిన వినతి పత్రం. ఓకే, ఇది డిపిఓలో అండ్ ఆర్టీఐ చట్టంలో ఎటువంటి రికార్డ్స్ లేవనే పత్రం వాళ్ళు రికార్డ్ లేకుండా అంటే ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డ్ లేనట్టు దీన్ని బట్టి చూస్తే మొత్తం రికార్డ్స్ అంటే ఉన్నాయి, కానీ దీని అప్రూవల్స్ రికార్డ్స్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు పంపితేనే ఆర్టీఐకి వస్తుంది కదా. ఇవన్నీ ఫోర్జరీ చేసుకొని స్టాంప్ చేసుకున్న వాళ్ళ ఫోర్జరీ అంటే ఎన్ని చట్టాల మీద ఫోర్జరీ చేయాలి, ఫోర్జరీ వీళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు దీనిలో మీద అందరి మీద కేసు పుట్టపోతుంది. మేము ఫర్దర్లో వీళ్ళు యాక్షన్ తీసుకుపోతే గవర్నమెంట్ ఆఫీసర్ల మీద అంతా కోర్టు నుండి నోటీస్. ఓకే, సో ఇప్పటిదాకా పోరాడతారు మీరు? మీ మీద ఏమన్నా? ఆల్రెడీ నాకు థ్రెట్ ఉందండి. ఆల్రెడీ ఏంటంటే ప్లానింగ్ అంతా నా మీద చేసేదంతా వకీల్ సాబ్ చేస్తే కింద వాళ్ళు ఆశ్రయిస్తారు. మరి మీ పరిస్థితి ఏంటి? మరి మీకు నేను ఒకటండి, రక్షణ మన భూమి కోసము ఒకడొచ్చి రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు కరెక్ట్ డబ్బులు కట్టి తీసుకున్నప్పుడు ఇంకోటి కబ్జా చేస్తే ఎందుకు ఊరుకుంటామండి? అదే ఒక భారతదేశాన్ని ఒక పక్క దేశం వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తే ఊరుకుంటారా? అలాగనే నా భూమి నాకు కావాలి, చంపడానికి వచ్చినా కూడా నాకు న్యాయం కోర్టులో జరుగుతుంది. అది విషయం. ఒకసారి వచ్చారు, చేశారు, ఎన్నికి కూడా పోయారు. ఓకే, ఇప్పుడు ఏదైనా నాకు యాక్షన్ జరిగినా, నా పిల్లలకి ఏం జరిగినా, నా ఇంట్లో ఎవరికి జరిగినా కూడా మెయిన్ A1గా వచ్చేది లాయర్ గిరిధర్. ఆయన ఏంటంటే లీగల్ పోల్స్ని ఇల్లీగల్ చేసాడు, ఇల్లీగల్ పోల్స్ని లీగల్ చేసుకుంటాడు. ఓకే, ఈరోజు పక్కకు మొత్తం పక్కకు పోయినా నాకు సంబంధం లేదని ప్రతి ఒక్కరికి కాల్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు సూర్యప్రభాకర్ని కూడా మళ్ళీ ఇచ్చేసాడు, కోర్టుని కూడా పక్కదారి పట్టించేసాడు. ఓకే, సూర్యప్రభాకర్ మొత్తం కరెక్ట్ సామాన్లు జరిగినాయి. ఇప్పుడు కరోనా వస్తుందో లేక వీళ్ళకి జ్వరాలు వస్తాయో అనేది పెడతారు, తప్పుడు అప్డేట్ పెడతారు. దాని మీద కూడా అమ్మ నిర్ణయించి విచారణ కూడా పంపిస్తుందని కూడా ఆ నమ్మకం మాకుంది. మాకు న్యాయం జరుగుతుంది కోర్టులు అనేది ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే విషయం. సో ఇదండి మరి పిఎస్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయము. ఈ యొక్క 5 సార్లు చేసిన ప్లాట్ని చేసి రిజిస్ట్రేషన్ చేసి మరి ఇందులో అవకతవకలు చాలా జరిగాయి. 150 మంది ఎవరైతే ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా విసిగిపోయారు. 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టు మన కాలర్స్ యొక్క మాటలు కూడా మనం విన్నాం. సో మరి ప్రభుత్వం కూడా అంటే ఇలాంటి వాళ్ళకి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పైన నమ్మకం ఉంటుంది. ఆఫీసర్స్ మరొకసారి చూస్తూనే ఉన్నాం, ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నటువంటి వాళ్ళపైన దాడులు జరుగుతున్నా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు సామాన్యులకు జరుగుతూనే ఉండడం కూడా 75 సంవత్సరాల స్వాతంత్రంలో మరి ఇది చాలా బాధాకర విషయం, దుర్దినం అని కూడా మనం చెప్పుకోవచ్చు. చూస్తుంటే విత్ న్యూస్ మరొక అంశంతో మరొక
పిఎస్ రెడ్డి వారి యొక్క అసోసియేషన్స్కు న్యాయం జరిగేంత వరకు మనం సపోర్ట్ చేయాలని చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం. మీ సురేష్ దండూర్.